నమస్తే అందరికీ. ప్రభుత్వ హై స్కూల్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం, పచ్చదనం లాంటి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంఘ్విన్ గారు విచ్చేయడం జరిగింది. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఇందులో మీరు ఈ వీడియోను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇందులో నేను ఏం చెప్పబోతున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ప్రభుత్వ కార్యక్రమం అన్నప్పుడు ప్రభుత్వ అధికారులు కూడా ఆ కార్యక్రమంలో ఉండాలి. అయితే నిన్న జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ఉన్నారు, కానీ వారికి కూర్చోవడానికి కుర్చీలు లేక, అది కూడా ఒక మండల స్థాయి అధికారులు, తహసీల్దార్ కానీ, ఎంపీడీఓ కానీ, మిగతా ఇతర శాఖకు చెందిన డివిజన్ స్థాయి అధికారులు కూడా రావడం జరిగింది. కానీ వాళ్ళకు కుర్చీలు అక్కడ కనిపించలేదేమో, వారు నిలబడి ఉన్నారు. చాలాసేపు మొత్తం కార్యక్రమం అయ్యేంత వరకు కూడా వారికి ఎవరు కుర్చీలు అయితే వేయలేదు. మరి అది కూడా జుక్కల్ మండలానికి ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతం కావడం, ఇక్కడ ఎవరికి కొద్దిమేర అవగాహన లోపం కూడా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ జుక్కల్ మండలానికి సంబంధించి తహసీల్దార్ ఒక స్త్రీ అయినప్పటికీ కూడా కనీసం స్త్రీ అనే ఒక ఇది కూడా లేకుండా, వాళ్ళకు మర్యాద కూడా లేకుండా అది కుర్చీ వేయకపోవడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా ఎంపీడీఓ కూడా నిలబడి ఉన్నారు. నేను మీకు ఈ వీడియో క్లిప్ పక్కకు ఉంటుంది, రౌండ్లో మీరు చూడొచ్చు. చివరి వరకు చూస్తే మీకు జూమ్ చేసిన అదే మీకు అంటే నిలబడి ఉన్న అధికారులు, ఎంపీడీఓ, తహసీల్దారులు మీకు కనిపిస్తారు. ఫస్ట్కు లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే ముందుగా మన మహిళా తహసీల్దార్, తర్వాత ఒక ఉపాధ్యాయుడు, ఇటు రైట్ సైడ్ నుంచి చూస్తే ఎంపీడీఓ ఉంటారు. వారు ఈ విధంగా ఈ కార్యక్రమం జరిగింది. అయితే వాళ్ళు చూసిన వారు ఏమనుకుంటున్నారంటే, మరి ఈ విధంగా అధికారులకు మర్యాద లేకపోవడం చాలా బాధాకరం. మరి తహసీల్దార్ సాక్షిగానే ఇలాంటివి జరిగితే మరి అక్కడే కలెక్టర్ పక్కకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ఆయన పక్కకు ఇతర నాయకులు ఉన్నారు. అక్కడ వాస్తవంగా చూడాల్సి అయితే ఇప్పుడు ప్రజాప్రతినిధులు అయితే లేరు. ఉన్న ఎవరంటే ఎమ్మెల్యే ఒకరు, తర్వాత మన పిఎస్సిఎస్ చైర్మన్ ఇద్దరు ఉన్నారు. మొత్తం మిగతా వారంతా మాజీలే, మాజీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఇతర నాయకులు కానీ ఉన్నారు. కానీ మరి ఈ విధంగా వారికి కుర్చీ కూడా లేకపోవడం, నిలబడడం చాలా బాధాకరం. ఇలాంటివి ఈ కార్యక్రమం ఎవరు ఏర్పాటు చేశారో కానీ మరి ఇలాంటివి జరగకుండా చూసుకుంటే బాగుంటుందని చాలామంది వారికి సూచిస్తున్నారు. జీవనం తరపున నేను కూడా ఇలాంటివి పునరావృతం కాకుండా నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, సంబంధిత ఎవరైనా కావచ్చు, వారు చూసుకోవాల్సిందిగా నేనైతే వినియోగించుకుంటున్నా.